చూద్దాం. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దుర్ఘటనకు కారణాల్లో ఒకటైన బైక్ వ్యవహారంపై విచారణ జరుగుతుంది. బైక్ మృతుడి శరీరంలో మద్యం మానవాళ్లు ఉన్నాయని కర్నూలు పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో కర్నూలు నివాసి శివశంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశ్లేషణ నివేదికను సమర్పించింది. RFSL నివేదిక ప్రకారం మృతుడి శరీరంలో మద్యం మానవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలిందని జిల్లా ఎస్పీ ఆఫీస్ తెలిపింది. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దుర్ఘటనకు కారణాల్లో ఒకటైన బైక్ వ్యవహారంపై విచారణ జరుగుతుంది. బైక్ మృతుడి శరీరంలో మద్య మానవాళ్లు ఉన్నాయని కర్నూలు పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో కర్నూలు నివాసి శివశంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశ్లేషణ నివేదికను సమర్పించింది. RFSL నివేదిక ప్రకారం మృతుడి శరీరంలో మద్య మానవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలిందని జిల్లా ఎస్పీ ఆఫీస్ తెలిపింది. కర్నూలు బస్సు దుర్ఘటనలో నిందితుడు అటు మృతుడు శివశంకర్ అయితే మద్యం సేవించి బైక్ నడిపినట్లుగా కూడా ఇప్పటికే ఆధారాలైతే బయటపడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఘటనకు ముందు కూడా వారు మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కూడా మృతుడు ఎవరైతే ఉన్నారో శివశంకర్ అయితే మద్యం సేవించి నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కర్నూలు కలెక్టర్ అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. DNA శాంపుల్స్ కూడా సేకరించి FSL ల్యాబ్కి పంపించాము విజయవాడకి. అవి శాంపుల్స్ అన్ని మ్యాచ్ ఇవాళ వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్ ఒక 7 ఫ్యామిలీస్వి అందజేసామండి. ఇంకా ఒక 7 ఇవాళ అందజేస్తాము. ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు 3 నుంచి ఒక 7-8 ప్రాంతంలో ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిదని చెప్పి. వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ DNA శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వచ్చింది, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి. ఇతర రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ వారు ఇక్కడే. సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్లోనే కాల్ చేయడం జరిగిందండి. ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రాక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము. సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశాము, ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారు ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఒక 2 ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే DNA శాంపిల్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూశారు, మహాప్రస్థానం వచ్చి తీసుకొని వెళ్ళింది. ఇక్కడే క్రిమేషన్. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇవాళ డీటెయిల్డ్ ప్రపోజల్ పంపించాము. కల్తీ మద్యం బెల్ట్ షాప్లో తాగే బైక్ డ్రైవ్ చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని ఏమైనా క్లారిటీ వచ్చింది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు.
ఇంకొక రెండు అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్సెస్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. హలో. రెటికట్టు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే మృతదేహాలకు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. అయితే మరికొంతమంది డెడ్ బాడీస్ని DNA టెస్టుల ఆధారంగా గుర్తించి కూడా పంపిస్తున్నట్టు ఇప్పటికే కలెక్టర్ అయితే తెలియజేశారు. కొంతమంది ఈ రోజుకు మృతదేహాలను అప్పగించినట్లు, మరికొంతమంది రేపు రానున్నట్టు కూడా కలెక్టర్ అయితే తెలియజేశారు. మరికొంతమంది ఇంకా శాంపిల్స్ ఇవ్వాల్సి ఉందని, అయితే ఒక వ్యక్తి మృతదేహానికి సంబంధించి కూడా ఇంకా ఆధారాలు అనేవి లభించలేదు, ఆ వ్యక్తి గురించి ట్రేస్ చేస్తున్నామంటూ కూడా కలెక్టర్ అయితే తెలియజేశారు. ఒక పక్కన ఈ రోజు రేపట్లో కూడా ఈ డెడ్ బాడీస్ అనేవి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ అయితే కంప్లీట్ కాబోతున్నట్టుగా కూడా వివరించారు. DNA పరీక్షల ఆధారంగా ఇప్పటికే అన్ని పరీక్షలు చేసిన తర్వాత, అటు DNA టెస్టులు చేసిన తర్వాత మ్యాచ్ అయిన వారికి వారి కుటుంబ సభ్యులకైతే మృతదేహాలను పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అంబులెన్స్లను ఏర్పాటు చేసి వారి ఇంటి వరకు కూడా అంబులెన్స్ సహాయంతో మృతదేహాలను అయితే వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ కానివ్వండి, SP కానివ్వండి ఆసుపత్రి వద్దే ఉంది. అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టారు. అక్కడ ఎవరిచ్చినా సరే వారి ఆధార్ కార్డ్, ఫోటో అండ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వారికి కుటుంబ సభ్యులకైతే మృతదేహాలను చెప్తున్నారు. ఒక పక్కన అయితే ఆసుపత్రి వద్ద ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు. మరో పక్కన అయితే అటు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ మృతుడు శివశంకర్ చనిపోక ముందు కూడా 2-వీలర్ అయితే కేవలం మద్యం సేవించే డ్రైవ్ చేశాడు. దానివల్లే ఈ ఘటన అంతా జరిగినట్లుగా కూడా పోలీసులు అయితే జరిగిన విచారణలో చెప్తున్నారు. సో మద్యం కొనుక్కున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. CC ఫుటేజ్ను కూడా బయట పెట్టారు ఆధారాలతో సహా. అనంతరం మద్యం సేవించి తర్వాత వీళ్ళు అర్ధరాత్రి సమయంలో ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటూ అక్కడ స్టంట్స్ వేసిన ఘటన విజువల్స్ అయితే మనకు ముందే వచ్చాయి. అనంతరం కూడా వారు 2 సార్లు సుమారుగా 7 గంటలకు ఒకసారి, 8:30 గంటలకు ఒకసారి కూడా మద్యం కొనుగోలు చేసిన CC ఫుటేజ్ను కూడా పోలీసులు అయితే రిలీజ్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఇంకా ఆసుపత్రి వద్ద ఎన్ని మృతదేహాలను అప్పగించేందుకు ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది? సో ఈ రోజు రేపట్లో కూడా ఆ ప్రక్రియ కంప్లీట్ కాబోతుందా? డీటెయిల్స్ అంటే ఎస్ అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బస్సు దుర్ఘటన జరిగిన తర్వాత 19 మంది మృతి చెందారు. అందులో ఇప్పటికే 18 మంది సంబంధిత బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, లేదా వారి మృతి చెందిన తర్వాత మృతదేహం నుండి కావాల్సిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ రిజల్ట్స్ అంతా వచ్చిన తర్వాతే అధికారులంతా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాల్లో దాదాపు 19 మంది మృతి చెందిన తర్వాత అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తూ ముందుకెళ్ళామంటూ కూడా జిల్లా SP సిరి కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. మనం చూస్తూ ఉన్నాం అంబులెన్స్లో ఏదైతే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నామో ఈ అంబులెన్స్ ముందు భాగంలో పేస్ట్ చేసిన రైట్ సైడ్ పేస్ట్ చేసిన ఏదైతే పేపర్ ఉందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహావీర్ ఒకాసా అనేటటువంటి నేమ్తో నియర్ ఏదైతే ఈ వెహికల్ వెళ్తూ ఉందో బెంగళూరు కర్ణాటక స్టేట్ చెందినటువంటి పర్సన్ ఇది. ఆ రోజు బస్సు దుర్ఘటన జరిగిన సమయంలో మృతి చెందారు. అతని ఏజ్ 23. బందోపాధ్యాయ అనేటటువంటి పర్సన్ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వెహికల్. ఈ వెహికల్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 10 వెహికల్స్ అధికారులు పంపివేశారు. తెలంగాణ సంబంధిత అధికారులు కూడా ఇలాంటి ఈ ఘటనలో మృతి చెందిన తర్వాత అధికారులు ఇక్కడే వారికి ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియను కూడా చెక్కులను అందివేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏపీ ప్రభుత్వం కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాల వారికి తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియో ప్రకటించిన పరిస్థితి. అయితే దేశ ప్రధాని కూడా 2 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ అంతా కూడా ఏదైతే ఇటు రైట్ సైడ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదం జరిగిన తర్వాత హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రకాలైనటువంటి చర్యలు దాదాపు ఈ ఘటన జరిగి మూడో రోజులో భాగంగా ఆ రోజు జరిగిన ఘటన అనంతరం పోస్టుమార్టం అక్కడే నిర్వహించి వారి సంబంధిత ఆనవాళ్ళు ఏవైతే DNA పరీక్షల కోసం కావాలో వాటన్నింటినీ సేకరించిన తర్వాత తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే DNA రిపోర్ట్స్ అంతా క్లియర్గా వచ్చిన తర్వాత వీరు బ్లడ్ శాంపిల్స్కి మ్యాచ్ అయ్యి ఏవైతే ఈ బాడీస్ ఉన్నాయో వాటన్నింటినీ మృతదేహాలను
అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా కలెక్టరు ఇటు జిల్లా ఎస్పీ అందరూ కూడా దగ్గరుండి ఎవరి మృతదేహాలను గుర్తించిన తర్వాత వారికి మ్యాచ్ అయిన శాంపిల్స్ను ఏ పత్రాలు అయితే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసి వారికి బాధితులకు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్ ఉండే అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ ఉండే అంబులెన్సు వారు అధికారులు డిఎన్ఏకు రక్త నమూనాలు మ్యాచ్ అయిన వారికి డెడ్ బాడీస్ని అందించే ప్రక్రియలో భాగంగా మనం చూసే ఈ అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 10 మృతదేహాలను పబ్లిక్ అందించిన పరిస్థితి. మిగతా మృతదేహాలను కూడా అందిస్తూ ఉన్నారు. అయితే కొంత ఈ డిఎన్ఏ సంబంధిత రిపోర్ట్స్ కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొందరు నాన్ లోకల్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా కూడా వెళ్ళిపోయారు. వారంతా ఈరోజు వస్తే ఖచ్చితంగా ఈరోజే ఈ ప్రక్రియ అంతా అయిపోయే ఛాన్స్ కూడా ఉందంటూ జిల్లా కలెక్టర్ సిరి తెలిపిన పరిస్థితి. అయితే ఆ రోజు జరిగిన ఘటన అనంతరం అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్ళాము. బస్ సంబంధిత ఇన్సిడెంట్ చాలా తీవ్ర విషాద ఘటన అంటూ కూడా జిల్లా కలెక్టర్ సిరి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇతర రాష్ట్రాలను కోఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వం వారికి ప్రకటించిన ఎక్స్గ్రేషియో కావచ్చు లేదా ఏవైతే ప్రభుత్వం చెప్పిందో వాటన్నింటి ప్రొసీజర్ ప్రకారమే చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఆ రోజు 8 గంటల సమయంలో కర్నూలు సమీపంలో లక్ష్మీపురం నుండి నేరుగా జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి వైన్ షాప్లో 2 సార్లు మందు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత 6 గంటలకు ఓసారి 8 గంటల 20 నిమిషాల తర్వాత ఇంకోసారి ఎక్సైజ్ శాఖ కూడా 2 సీసీ సంబంధిత వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టిన పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. బెల్ట్ షాప్లో మద్యం సేవించిన తర్వాత రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేయడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటూ కూడా అనేక రకాల వార్తలను ఎక్సైజ్ శాఖ కూడా ఖండిస్తూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ను రిలీజ్ చేసిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికే జరిగిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కూడా ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అతను సెల్ఫ్ డ్రైవింగ్ చేసి అక్కడ నిజంగా పడి ఉన్నారా, 13 నిమిషాల గ్యాప్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ నుండి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి 13 నిమిషాల గ్యాప్లో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రయాణించి ముందుకెళ్ళిన సిచ్యువేషన్ చూసాం. ఆ 13 నిమిషాల గ్యాప్లో భారీ వాహనాలు ఏమన్నా వెళ్ళాయా, ఒకవేళ వెళ్తే ఏ వాహనం ఢీకొట్టింది అనే కోణంలో దాదాపు 14 బృందాలు ఏవైతే ఉన్నాయో అన్ని శాఖల ఇటు వైద్యంతో మొదలుకొని ఇటు పోలీసు ఇతర ఇన్వెస్టిగేషను ఫోరెన్సిక్ మిగతా 14 టీమ్స్ అంతా కూడా ఈ యొక్క చర్యల్లో నిమగ్నమై ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు పోలీసు దర్యాప్తులో అనేక రకాల సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఇప్పటికే 10 మృతదేహాలను బాధితులకు అప్పచెప్పారు. మిగతా అంబులెన్స్లను కూడా ఇక్కడే వన్ బై వన్ క్లియర్ చేస్తున్న పరిస్థితి. శ్రీరామ్, అయితే ఇప్పటికీ ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి కూడా కంప్లీట్గా అందరివి కూడా ఇప్పటికీ వచ్చేస్తున్నాయా? అండ్ అలాగే అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేందుకు సుమారుగా ఎంత సమయం పడుతుంది? అండ్ హెల్ప్ డెస్క్ కూడా రెడీ చేశారు. హెల్ప్ డెస్క్లో ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు? ప్రభుత్వం నుండి తమ బంధువులు కావచ్చు లేదా తమ ఫ్యామిలీ మెంబర్సా లేకుంటే దూర బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధిత ఐడెంటిఫికేషన్ అంటే ప్రభుత్వం విధించిన రేషన్ కార్డ్స్ కావచ్చు లేదా ఆధార్ సంబంధిత వాటన్నింటినీ కలెక్ట్ చేస్తున్నారు. నిజంగా వారు బ్లడ్ శాంపుల్ ఇచ్చిన రోజు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే సేకరించారో అందులో ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రొఫార్మా ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే ప్రభుత్వం ఎక్స్గ్రేషియో ఇవ్వాల్సిందో అలాంటి వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. అలాంటి వాటన్నింటినీ ఆ ప్రొసీజర్ ప్రకారం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం కొంత ముందడుగేసి ఇక్కడే స్వయంగా మృతి చెందిన ఈ 6 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి 5 lakhs చెక్కును కూడా ఆర్డీఓ స్థాయి అధికారిని ఇక్కడే నియమించి వారికి చెక్కులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే ఏపీలో కూడా ఖచ్చితంగా చెక్కులు ఇచ్చే విధంగా కూడా అన్ని రకాలుగా ముందస్తుగానే అన్ని వారికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ చేసుకున్న తర్వాతే 1 by 1 పంపివేస్తున్నారు. అయితే ఒక
మృతదేహాన్ని అక్కడ ఉండే బాధితులకు అప్పచెప్పాలంటే ఒక 10 నుండి 15 నిమిషాలు సమయం పడుతుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఇటు జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే అక్కడ జరిగే డిఎన్ఏ నమూనాలతో పాటు మొన్న వారు తీసుకున్న రక్త నమూనాలతో పాటు డిఎన్ఏ నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాచ్ చేయాలంటూ వారికి చూపించిన తర్వాతనే ఇది క్లియర్గా ఒక చాలా కట్టుదిట్టంగా అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళడం వల్లే ఇలాంటి ఈ సమన్వయంతో ఈ వర్క్ అంతా చేశామంటూ కూడా జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎస్పీ కూడా ఇంకా ఈ కేసు సంబంధించి ఇప్పటికైతే వచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇంకా మరిన్ని అంశాలు తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. అసలు మొదట ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో మొదట పోలీసులు కేవలం బస్సు డ్రైవరు బైకును ఢీకొట్టడం వల్లే ఇలా జరిగింది అన్నారు. తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో బయటికి రావడం, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఎర్రిస్వామి ఎవరైతే బైకు నడుపుతున్నటువంటి వ్యక్తి బ్యాక్ సైడ్ ఉన్నారో ఆ బ్యాక్ సైడ్ ఉన్న వ్యక్తి డేటా ఆధారంగానే ఇదంతా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఆ వీడియో ఆధారంగా కావచ్చు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఇంకా ఈ కేసును ముందుకు దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు ఇంకా ఈ కేసు సంబంధించి ఎలా టర్న్ అవుతుందనే ఉత్కంఠ అయితే ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే తెలంగాణ సిపి సజ్జనార్ కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు. అసలు ఒక టెర్రరిస్టుల కంటే చాలా ప్రమాదమైనటువంటి సిచ్యువేషన్లో యువత ఉన్నారు. అసలు 19 మందిని పొట్టన పెట్టుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, అలాంటి కుటుంబాల్లో తీరని విషాదము. వీరు ఇలాంటి మద్యం సేవించి ఇలాంటి యాక్సిడెంట్లకు పాల్పడినటువంటి వారు టెర్రరిస్టుల కంటే ప్రమాదం అంటూ కూడా ఘాటుగా ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు కర్నూలు ఆసుపత్రి వద్ద అయితే మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షల అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అయితే ఈ రోజు రేపట్లో కూడా ఈ మృతదేహాల అప్పగింత అయితే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది మృతదేహాలను అయితే ఇంటికి పంపించగా మరికొంతమంది కుటుంబ సభ్యుల రాక కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొంతమందికి అయితే శాంపిల్స్ పంపించారు. ఇంకా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారికి కూడా మృతదేహాలను అప్పగించనున్నట్లు కూడా ఇప్పటికే కలెక్టర్ అయితే తెలియజేస్తారు. అయితే మరొక వ్యక్తిని ఎవరైతే 19 వ్యక్తి ఉన్నారో త్రిమూర్తులుగా గుర్తించారో వారు అయితే కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది, ఎవరితో తెలిసేందుకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉందంటూ ట్రేస్ చేస్తున్నారు ఆ ఘటనకి సంబంధించి. అయితే ఈ రోజు రేపట్లో కూడా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయనున్నట్టయితే జిల్లా కలెక్టర్ వివరించారు.